పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాత్రం ఈ ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి పొంది ఆదర్శంగా నిలుస్తోంది. గతంలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పీఎం సూర్యఘర్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామంలోని ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ సౌర విద్యుదీకరణ వల్ల గ్రామం ఇంధన అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా గ్యాస్ కొరత వంటి సంక్షోభాల సమయంలోనూ గ్రామస్తులు నిశితంగా తమ పనులు చేసుకునే వెసులుబాటు కలిగింది. మై నేమ్ ఇస్ జయంతి. నేను కొన్నాడపల్లిలో నివసిస్తున్నాను. మాకు కొన్నాడపల్లి గ్రామం నుంచి ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఊరికి చాలా చేశారు. అందులో మాకు సోలార్తో పాటు కరెంటు పొయ్యి ఇవ్వడము. ఇప్పుడు అందరిలో మన రాష్ట్రం మొత్తానికి గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ప్రత్యేకంగా మా కొన్నాడపల్లిలో మాత్రం అలాంటి గ్యాస్ ఇబ్బంది అనేది లేదు. ఎందుకు అంటే మాకు చాలా వరకు అందరి ఇళ్లలో కరెంట్ పొయ్యి యూజ్ చేస్తున్నాము. సోలార్ నుంచి వచ్చే కరెంట్ మాకు యూజ్ అవుతుంది కాబట్టి మేము గ్యాస్ గురించి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దాని గురించితో పాటు ఇప్పుడు ఇంకా మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరు నుంచి ఇంకా ఎన్నో అభివృద్ధులు జరగాలని కోరుకుంటున్నాము. ఆ ఊర్లో ఇండక్షన్ స్టవ్లో అంటే కరెంటు పొయ్యి ఇవ్వడం ద్వారా మా ఊర్లో గ్యాస్ కొరత లేదు కాబట్టి మొత్తం దేశంలో ఎక్కడైనా గ్యాస్ కొరత ఉంది కానీ మా ఊర్లో ఇంటింటికి గ్యాస్ కొరత లేదు ఇండక్షన్ స్టవ్ వల్ల. కాబట్టి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఊరు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మా ఊరు అనేది చాలా గర్వంగా అందరిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రౌడ్ 200 నుంచి 1500 మధ్యలో ఉంటాయి ఊర్లో ఇల్లులో. ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్ ఉంది. అందువల్ల మాకు ఎలాంటి అంటే గ్యాస్ ఇప్పుడు అందరు ఇబ్బంది పడుతున్నా కూడా మేము గ్యాస్ కొరతని చూడలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇంటింటికి ఇండక్షన్ స్టవ్ ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఊరు నుంచి ఉన్నారు కాబట్టి అంటే సిలిండర్ పైన ఏదైతే చేయగలుగుతున్నామో ప్రతిదీ వంట అంటే కూర కానీ అన్నం కానీ రొట్టెలు టిఫిన్ ప్రతిదీ ఈవెన్ మేము ఈ నీళ్ళు కూడా దాని మీదే కాగబెట్టుకుంటున్నాం. కాబట్టి మాకు గ్యాస్తో అంత పని లేదు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరు కొన్నాడపల్లి అని చెప్పుకొని గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం మేము. సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వంట అవసరాల కోసం గ్యాస్ పై ఆధారపడకుండా ప్రభుత్వం ఇక్కడి ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లను పంపిణీ చేయడంతో గ్రామంలో విప్లవాత్మక మార్పు మొదలైంది. ప్రస్తుతం గ్రామంలోని 410 కుటుంబాలు ఈ కుకింగ్ పద్ధతికి మారి పూర్తి స్థాయిలో ఇండక్షన్ స్టవ్లను వినియోగిస్తూ ఉండడంతో గ్యాస్ సిలిండర్ల వాడకం దాదాపుగా తగ్గిపోయింది. 1.5 రోజులకు ఒక సిలిండర్ వాడాల్సి వచ్చే గత పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తిగా బయటపడ్డామని, దీనివల్ల ఆర్థిక భారం తగ్గడంతో పాటు వంట చేయడం చాలా సురక్షితంగా, సులభంగా మారిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో సోలార్ పెట్టిన దగ్గర నుంచి మాకు కరెంటు బిల్లు లేదు. కరెంటు పొయ్యిలు ఇచ్చిన దగ్గర నుంచి మాకు గ్యాస్ లేకుండా మేము దాని మీదే వంట చేసుకుంటున్నాం. మాకు గ్యాస్ లేదని కొరత ఏం లేదు. మొత్తం గ్యాస్ కోసం చాలా ఇబ్బందిగా ఉంది కానీ మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ ఇబ్బంది లేకుండా అందరికీ ఇది చేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ ఇబ్బంది ఉంది కానీ మా ఊర్లో మాత్రం ఆ ఇబ్బంది లేదు. నెల 15 రోజులు వచ్చేది. ఇప్పుడు మేము కరెంటు పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. నా పేరు స్వాతి. మా ఊరు కొండారెడ్డిపల్లి. సోలార్ పొయ్యి వలన మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. తొందర వంట పూర్తి అవుతుంది దానివలన. రైసు కర్రీ, పాలు ఇవన్నీ ఎంతో తొందరగా అయిపోతున్నాయి 10 నిమిషాలలో. దేశంలో సిలిండరు లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆ ఇబ్బంది మాకు లేకుండా ఉపయోగకరంగా ఈ పొయ్యి మాకు చాలా బాగుంది. ఈ వినూత్న ప్రాజెక్టు వల్ల కేవలం వంట గ్యాస్ ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా గ్రామస్తులకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ప్రతి ఇంటిపై నెలకు సగటున 360 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా తమ సొంత అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయిస్తున్నారు.
యూనిట్కు 5 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తూ ఉండడంతో నిరుపేద కుటుంబాలకు ఇదొక అదనపు ఆర్థిక వనరుగా మారింది. కేవలం 104 కుటుంబాలు మాత్రమే ప్రస్తుతం ఈ సౌకర్యానికి దూరంగా ఉన్నప్పటికీ వారందరినీ చైతన్యపరిచి 100% ఈ కుకింగ్ గ్రామంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇంటి అవసరాలకే కాకుండా భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కూడా సౌరశక్తితో అనుసంధానించే దిశగా అడుగులు పడుతున్నాయి. పొలాల్లో సోలార్ పంపు సెట్ల బిగింపు ప్రక్రియ మొదలవడంతో సాగుకు కూడా సంప్రదాయ కరెంట్ అవసరం లేకుండా పోనుంది. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిరూపిస్తున్న కొండారెడ్డిపల్లి దేశంలోని ఇతర గ్రామాలకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణలో ఒక దిక్సూచిలా కనిపిస్తోంది. సాంప్రదాయ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా ఆర్థికంగా ఎలా బలపడవచ్చో ఈ గ్రామం ప్రత్యేకంగా చూపిస్తోంది. కొండారెడ్డిపల్లి, ఒంగూరు మండల్, నార్కర్నూలు డిస్టిక్. మన ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధ పరిణామాలతోటి భారతదేశం మొత్తం గ్యాస్ కొరత ఉంది. కానీ మా కొండారెడ్డిపల్లిలో మాత్రం గ్యాస్ కొరత అనేదే లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితమే కొండారెడ్డిపల్లిని ఫుల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్ మరియు కుక్కర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ స్టవ్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కారు. సోలార్ తోటి దాదాపు 360 యూనిట్లు ఉత్పత్తి జరిగినా కానీ అది పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితిలో మా గ్రామస్తులు ఉండేవారు. ఈరోజు గ్యాస్ కొరత వల్ల ఇండక్షన్ స్టవ్లు అనేది దాదాపు అందరూ యూజ్ చేయడం జరుగుతుంది. 600 పై చిలుకు ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఇండక్షన్ స్టవ్లతోటి యూజ్ చేయడం వల్ల గ్యాస్ నెల రోజులు వచ్చేది 4-5 నెలలు వస్తుంది. కాబట్టి మాకు గ్యాస్ కొరత అనేదే లేదు. గ్యాస్ దొరుకుతలేదంటే మా ఊరి గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మాకు గ్యాస్ అనేది ఇంపార్టెంట్ కాకుండా అయిపోయింది. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ మీదనే ప్రతి వంట చేసుకొని మా గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం.